నమస్తే, వెల్కమ్ టు తొలి వెలుగు. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంతం ఉన్నారు. మాట్లాడదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఓవైపు మాల మహానాడుకు సంబంధించి కొంతమంది నాయకులు ఈ నెల 14న ధర్నాకు పిలుపునిచ్చారు. ఇంకోవైపు మందకృష్ణ మాదిగ 11% వాటా రావాలే మాదిగలకు 9% ఎట్లు ఇస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రికి ఇక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేసింది. కాంగ్రెస్ సున్నా సొంతం చేసుకుంది. అక్కడ ఒక్క సీటు కూడా రాలేదు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకు పరిమితమైంది. సో దీని మీద అనేకమైనటువంటి ప్రతిపక్ష నేతలు కామెంట్ చేస్తున్నారు. ప్రధానంగా కేటీఆర్ అంటున్నాడు, రేవంత్ రెడ్డి హైరన్ లేగు, ఢిల్లీకి వెళ్ళంగానే కాంగ్రెస్కు గుండు సున్నా వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక మరోవైపు మా దెబ్బలకు తట్టుకుంటాడా రేవంత్ రెడ్డి అంటూ కేసీఆర్ను అటు రేవంత్ రెడ్డి ఉద్దేశిస్తూ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. ఈ 4 అంశాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతం గారు అన్న, నమస్తే. సో ప్రధానంగా హరీష్ రావు కామెంట్స్ మీద మాట్లాడదాం, తర్వాత అన్ని అంశాల గురించి డిస్కషన్ చేద్దాం. హరీష్ రావు అంటున్నాడు, రేవంత్ రెడ్డి కేసీఆర్ దెబ్బలకు తట్టుకుంటాడా అంటున్నాడు. మరోసారి కేసీఆర్ అధికారంలోకి వస్తుందని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తాడు? కేసీఆర్ దెబ్బలకు తట్టుకుంటుంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముతాడు మరోసారి ఇచ్చి. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దెబ్బలకు తట్టుకున్నాడంటే హరీష్ రావు మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. మొత్తం రాష్ట్రాన్ని అంతా దూషించిండు. దెబ్బలంటే ఏంటంటే అంటే ఇంత మళ్ళొక్కసారి మేము బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తామనే ఆలోచన ఇట్టు ఉందా ఏంది? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అంతా చెప్పులు అందుకుని కొడతారు. ఇంకొకసారి మా దెబ్బకు తట్టుకుంటాడా? కేసీఆర్ దెబ్బకి తెలంగాణ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయింది. అంటే ఏ రకంగా నాశనం అయిందంటారు? మొత్తం నాశనం అంటే కాళేశ్వరం అని మొదలుపెట్టారు. కాళేశ్వరం మొదలుపెట్టి 1,40,000 కోట్లు దాని మీద పెట్టి మొత్తం దాంట్లో దాదాపు 50 నుంచి 60,000 కోట్లు దోషిర్రు. ఇప్పుడు దాని మీద విచారణ జరుగుతుంది. ప్రభుత్వం విచారణ చేస్తున్నది. దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తున్నది. రేపో మాపో ఈడీ వస్తుంది, విచారణ జరుగుతుంది, సిబిఐ వస్తుంది, విచారణ చేస్తుంది. ఎందుకు తొందరపడుతున్నావు హరీష్ రావు? నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నీ నీతి నిజాయితీ ఎంతో ప్రజలు చూస్తారు కదా. కాళేశ్వరం అనేది ఎంత దోపిడీ జరిగిందో అది ప్రజలందరికీ కూడా చెప్తారు. ప్రజలందరికీ కూడా తెలుసు. దాని మీద విచారణ జరుగుతుంది. మోటార్లు ఎట్లా చేసిండ్రు, మీరు దాంట్లో దాని మీద ఏ విధంగా మీరు అది చేసిండ్రు, అంత పూర్తి వివరణ ఉన్నది. ఎందుకు తొందరపడుతున్నారు దాని మీద? దానికి మోటార్లను తీసుకొచ్చారు, దానిలో ఎంత జరిగింది, ఇప్పుడు విద్యుత్ తీసుకొచ్చారు, దాన్ని ఏం జరిగింది, ఇదంతా దోపిడీ చేసినది అంతా బయటకు వస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద 50 నుంచి 60,000 కోట్లు దోషిండ్రు. ఇది రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలియజేయవలసిన అవసరం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. అది విచారణ జరుగుతుంది. ఇప్పటికీ సంవత్సరం అవుతుంది విచారణ జరుగుతుంది. దాని మీద శూన్యంగా విచారణ జరుగుతుంది. దాంట్లో ఉన్నటువంటి అధికారులు కూడా అందరూ కూడా మాకు సంబంధం లేదు, ఇది కేసీఆర్ ఏమంటేనే చేసిండు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రి ఏం చెప్తే గదే చేసినాం మేము అని ఆల్రెడీ చెప్తున్నారు కదా. కానీ గజలకాంతం గారు, వైపు హరీష్ రావు ఏమో కేసీఆర్ దెబ్బలకు తట్టుకోలే అంటున్నారు, మీరేమో అసెంబ్లీకి రాండి దమ్ముంటే అంటున్నారు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? నిజంగా దెబ్బలకు తట్టుకున్నాడు అంటే ముఖం ఉన్నోడైతే, నీతి నిజాయితీనోడైతే ఎవడన్నా అసెంబ్లీకి రాడావా? ఇప్పటిదాకా అసెంబ్లీ ఇప్పటికి దాదాపు సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది. నీ మామ ఇప్పుడు కేసీఆర్ ఎందుకు రాలేదే? ప్రతిపక్ష పార్టీ నాయకుడే కదా, 2 సార్లు ముఖ్యమంత్రి కదా, తెలంగాణ ప్రజలను గౌరవించిండు. అసలు తెలంగాణ ప్రజల మీద గౌరవం ఉన్నోడైతే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు, ప్రతిపక్ష పార్టీ హోదా తెలంగాణ ప్రజలు ఇచ్చిండ్రు అన్నప్పుడు నువ్వు రావాలి కదా అసెంబ్లీకి. ఎందుకు రాలి? నువ్వు దొంగతనమే చేయలేదు కదా, నువ్వు దోపిడీ చేయలేదు కదా, ఎందుకు అసెంబ్లీకి ఎత్తలేవు నువ్వు? అసెంబ్లీ దేవాలయం లాంటిది కదా. అదే అసెంబ్లీలో నీ మామ అదే అసెంబ్లీలో కూర్చున్నాడు కదా, ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. అసెంబ్లీని గౌరవించి ఎందుకు అసెంబ్లీకి వస్తున్నాడు? నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉందా? మీకు అసెంబ్లీ మీద గౌరవం, అసలు చట్టాల మీద గౌరవం ఉందా? ఎందుకు వస్తలేరు అని నేను అడుగుతున్నా. అంటే మీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, చట్టాల మీద గౌరవం లేదు, అసెంబ్లీ అంటే మీకు లెక్క లేదు, మొత్తం దోపిడీ చేశారు. కాబట్టి దోపిడీ చేసే తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అది ఇప్పుడు అవన్నీ విచారణ జరుగుతున్నాయి. అలాగ భయం అంటే ఏంది? కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, ఇప్పుడు మిషన్ భగరత్ మీద విచారణ జరుగుతుంది, మిషన్ భగరత్ మీద విచారణ జరుగుతుంది, ఇవన్నిటి మీద విచారణ జరుగుతున్నాయి. తర్వాత విద్యుత్ కొనుగోలు మీద విచారణ జరుగుతుంది. ఇవన్నిటి మీద విచారణ జరుగుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు 80,000 కోట్లు, దాంట్లో 30,000 కోట్లు దోషిండ్రు. 30,000 కోట్లు దోషిండ్రు. 3 రూపాయలకు యూనిట్ వచ్చేది,
దానికి 11 రూపాయలు పెట్టిండు. ఇదంతా దోపిడీ. విచారణ జరుగుతుంది విద్యుత్ మీద విచారణ జరుగుతుంది, మిషన్ భగరత్ మీద విచారణ జరుగుతుంది, తర్వాత కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది, అన్నిటి మీద విచారణ ఉన్నాయి కదా. ఇప్పుడు సెక్రటరీ కట్టిండు, సచివాలయాన్ని కట్టిండు, దాని మీద విచారణ జరుగుతుంది, ప్రగతి భవనం కట్టిండు, దాని మీద విచారణ జరుగుతుంది, అన్నిటి మీద విచారణలు జరుగుతున్నాయి. టార్గెట్ చేసిరా గత ప్రభుత్వాన్ని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం? మీరు ఎట్లా మాట్లాడతారండి? మీ మీడియాకి మొత్తం తెలిసి ఉండాలి. మొత్తం రాష్ట్రంలో 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అంత అప్పు ఏలే. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి, ఆనాడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, 3 లక్షల కోట్లు దోషిండు. 7 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు వాని కమిషన్ల కిందనే తీసుకున్నాడు. మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం 1,20,000 కోట్లు అప్పు చేసిందని చెప్తారు ఏడాదికి. అంటే ప్రజల కోసం వాళ్ళకు దమ్ము ఉంటే ప్రజలకు పూర్తిగా వివరణ ఇస్తుంది. 1,20,000 కోట్లు జీరో బడ్జెట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోయి చూస్తే జీరో బడ్జెట్, 0 రూపాయి లేదు. ఎట్లా అని చెప్పి అయిన 24 గంటలు నిద్ర లేకుండా తిండి లేకుండా మొత్తం ఎట్లా రాష్ట్రాన్ని ఎట్లా నడపాలి, రాష్ట్ర ప్రజలకి ఎట్లా నేను సేవ చేయాలి, రాష్ట్ర ప్రజలను ఎట్లా ఆదుకోవాలి, ఉద్యోగులను ఎట్లా ఆదుకోవాలని చెప్పి ఆయన ఆలోచన చేసి నిధులను సమీకరించడం మీద పడ్డాడు. దాని మీద ఇప్పటి వరకు కూడా ఇంట్లో నుండే పరిపాలన చేస్తున్నాడు. నీ లెక్క 1,100-1,200 కోట్లు పెట్టి ప్రగతి భవనం కట్టుకొని ఉంటలేడు, లగ్జరీగా ఉంటలేడు. ఎక్కడ సొంత ఇంట్లో నుంచి పరిపాలన నడిపిస్తున్నాడు. అది ప్రజలు చూస్తున్నారు కదా, ఆల్రెడీ. అందుకోసమనే మొత్తం విచారణ జరుగుతున్నాయి. వాళ్ళకు ఎందుకు తొందరపడుతున్నారు? ఇప్పుడు కేటీఆర్ కూడా మాట అంటున్నాడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మబ్బుల చాటున సూర్యుడు, ఖచ్చితంగా ఆయన బయటకు వస్తాడు, మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఉంటాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అని అంటున్నాడు. వాడు కేటీఆర్ గాడు పెద్ద దొంగ, వాడు లఫంగాడు. అరే నా కొడుక, ఆయన మీద కూడా విచారణ జరుగుతుంది, కేటీఆర్ మీద కూడా. అది మీరు గుర్తుపెట్టుకోండి. కేటీఆర్ మీద ఇప్పుడు రేసింగ్ అనే కార్ రేసింగ్ కేసులో 56 కోట్లు అది ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఆ డబ్బులను ఇక్కడ నుంచి పంపించండి లండన్కు. రెండోది, దానికి క్యాబినెట్ ఆమోదం పొందాలి, క్యాబినెట్ మంత్రులు. అది లేకుండా అవిటి పంపించండు. రెండోది, క్యాబినెట్ ఆమోదం లేదు, ఆర్బీఐ పర్మిషన్ లేదు. రెండవది, ఎన్నికల కోడ్ ఉండంగా వాడు ఎంత దోపిడీ చేసిండయా, చివరికి వస్తే బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు మళ్ళా ఎక్కడికైతే ఏ కంపెనీకి అయితే కార్ రేసింగ్లు పంపించారో డబ్బులు, అదే కంపెనీ నుండి మళ్ళీ 40 కోట్లు వాళ్ళు చందా తీసుకున్నారు పార్టీ కోసం చందా తీసుకున్నారు 41 కోట్లు. ఎంత దోపిడీ ఇదంతా, ఎంత దోపిడీ జరిగింది. వాడు మొత్తము దోపిడీ చేసిన డబ్బు ఇయర్లో. ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ఎవరు? నిజాంకు సంబంధించింది, నిజాం వంశస్థులకు సంబంధించింది. ఆ నిజాంకు సంబంధించినటువంటి 30,000 ఎకరాల భూమిని అసలు 30,000 ఎకరాల భూమి కోసమే ధరణి తీసుకొచ్చాడు. 30,000 ఎకరాల గ్రామాలలో భూస్వాముల కోసం ప్లస్ ఈ 30,000 ఎకరాల కోసమే ధరణి తీసుకొచ్చాడు. ఇది ఎస్టీలు బీసీలు మైనార్టీల కోసం తీసుకొచ్చిన ధరణి కాదది. కానీ అక్కడ 30,000 ఎకరాల భూమిని ఎందుకు 30,000 ఎకరాల భూమికి ఆ భూమి కాజేయాలంటే, ఆ భూమిని ఈయనకు కబ్జా పెట్టాలంటే, ఆ భూమిని ఈయన తీసుకోవాలంటే ధరణి తీసుకురావాలనే ఆలోచన చేసి ఈయన ముఖ్యమంత్రిగా 30,000 ఎకరాల భూమి కోసం ధరణి తీసుకొచ్చాడు. గ్రామాలలో వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన భూస్వాముల కోసం ధరణి తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూన్న 30,000 ఎకరాల భూమి, నిజాంకు సంబంధించిన భూమిని మొత్తం 10,000 ఎకరాల భూమి అమ్మేయండి. తండ్రి కొడుకులు కలిసి 10,000 ఎకరాల భూమి అమ్మారు. ఏది ఆనాడు ముఖ్యమంత్రి కేటీఆర్ మంత్రిగా 10,000 ఎకరాల భూమి బినామీ పేర్ల మీద చేసి అమ్మేసాడు. తర్వాత 20,000 ఎకరాలు బీనామీల పేర్ల మీద పెట్టిండ్రు. ఇంత దోపిడీ జరిగి ఇంకా ఎవడో మబ్బుల సూర్యుడు వస్తున్నాడు, చంద్రుడు మబ్బుల చుట్టూన్నాడు, ఎక్కడికత్తడేవాడు, ఏడికత్తయ్య రమ్మనవయ్య, మళ్ళీ గెలుస్తాడు కదా, రమ్మను. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలిసింది, పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పుకొట్టి కొట్టిండ్రు జనము.
ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో సీపు అందుకుని కొడతారు. ఇప్పుడు రేపు పొద్దుగాల బయటికి రమ్మను, బయటికి వస్తే వెళ్తుంది కదా. 5 లక్షల మందితోటి సభ పెడతా పోతున్నట్టున్నాడు, ఇంకా మీరు బయటకు రమ్మంటారు ఏంటండి? 5 లక్షల కోట్లు ఇప్పుడు వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయా? దోపిడీ చేసిన డబ్బు ఉన్నది. నాట్ బహిరంగ సభ పెడితే వెళ్తుంది కదా. రేపు స్థానిక సంస్థలలో ఎవరికి డిపాజిట్లు కూడా రావు. మీకు గుర్తు చేస్తున్నా, ఎవరికి డిపాజిట్లు రావు. రాష్ట్రం మొత్తము పూర్తిగా దూషిపడేసారు వాళ్ళ కుటుంబం అంతా. ఇయ్యల్లో నేను ఒక్కటి అడుగుతా, మీ మీడియా ద్వారా మీ ద్వారా నేను ఒకటి అడుగుతాను. అంతకుముందు 2014లో వీళ్ళ ఆస్తి ఎంతనే? 2001 నుండి ఈయన పార్టీ పెట్టిండు కదా, టీఆర్ఎస్ పార్టీ. 2001 నుండి 2014 దాకా వీళ్ళ ఆస్తి ఎంత? అది ప్రజలకు చెప్పానండి. కేసీఆర్ ఆస్తి ఎంత? వీడు కేటీఆర్ అన్నట్టు అక్కడ ఎక్కడ అమెరికాలో పనిచేసి వచ్చాడు, అక్కడ నౌకరీ చేసుకున్నాడు. ఏది అన్నా చెల్లె ఏది కవిత ఉన్ను వాడు కేటీఆర్ అమెరికాలో జాబ్ చేసుకుని వచ్చిండ్రు. ఆ జాబ్ చేసుకొని వచ్చిండ్రు కదా, అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళ ఆస్తి ఎంత? వాళ్ళకి అప్పుడు ఎక్కడ ఇండ్లు ఉన్నాయి, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఆస్తులు ఉన్నాయో అది ప్రజలకు చెప్పని. అప్పుడు చెప్తే అర్థమవుతుంది కదా. అప్పుడు నా ఆస్తి ఎంత, ఇప్పుడు నా ఆస్తి ఎంత? ఎక్కడిదిరా భయ్? ఇప్పుడు ఫామ్ హౌస్ దగ్గర 60 ఎకరాలు, అప్పుడు 60 ఎకరాలు కొన్నా అని చెప్పిండు. ఇవాళ 600 ఎకరాలు అయింది. ఎక్కడి నుండి వచ్చింది అది? ఫామ్ హౌస్ కాడ. ఫామ్ హౌస్ అప్పుడు చిన్నగా కట్టుకున్నాడు. ఇయ్యల్లో ఫామ్ హౌస్ను ఒక మొత్తం నిజాం కట్టినట్టు కట్టుకున్నాడు. అక్కడ పోయిరా సార్ ఎప్పుడైనా ఫామ్ హౌస్ చూసి వచ్చారా? చూస్తేనే చెప్తున్నాను, చూడకుంటే ఎందుకు చెప్తాను మీకు. అది చెప్తాను. ఉద్యమంలో నేను తెలంగాణ ప్రజా సంఘాల చైర్మన్గా నేను పనిచేసిన. ఆయన టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని చేసిండు. అర్థమైందా? రెండవది ఇన్ని అక్కడ ఫామ్ హౌస్ కట్టిండు. మరి అప్పుడు ఆనాడు ఫామ్ హౌస్ మేము పోయినప్పుడు లేదు, చిన్నగా ఉన్నది అంతా. అది ఫామ్ హౌస్ లేదు, ఇదే భూమి అని చూపించింది అప్పుడు. ఇవాళ 600 ఎకరాల భూమిని కొనుగోలు చేసిండు. రెండవది ఇప్పుడు దాదాపు 20,000 ఎకరాల భూమి అయింది వాళ్ళకు. కేటీఆర్కు, కవితకు, కేసీఆర్కు, వాడు హరీష్ రావు అన్నాడు చూడు, దెబ్బలకు అన్నాడు. అరే భూషుడికి నీకు ఎక్కడ ఇంత భూమి, నీకు ఎక్కడిది చెప్పు? హైదరాబాద్ చుట్టూ 4,000 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? మల్లన్న సాగర్లో భూమి ఎక్కడి నుండి వచ్చిందా నీకు? ఎక్కడి నుండి వచ్చింది? ఇవన్నీ చెప్పాలి నువ్వు. నీకు సింగపూర్లో కంపెనీ ఎక్కడ హరీష్ రావు? సింగపూర్కు 6 నెలలకు ఒకసారి నువ్వు ఎందుకు పోతావు గది చెప్పు ఫస్ట్. సింగపూర్ అంతకుముందు సిప్పర్లు వేసుకొని నీ మామకు ఛాయ్ అందించుకుంటున్నావు. కేసీఆర్కు ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు ఛాయలు అందించుకుంటున్నోడివి. నీకు ఇయ్యల్లో నీకు సింగపూర్లో కంపెనీ ఎట్లా పెట్టినావు? సింగపూర్లో నీకు కంపెనీ ఎక్కడ పెట్టినావు? 6 నెలలకు ఒకసారి సింగపూర్కు నీకు సంబంధం ఇది. అసలు సింగపూర్ నువ్వు అంతకుముందు ఎప్పుడైనా చూసినావు రబై? అంతకుముందు 2014 కన్నా ముందు సింగపూర్తో నీకు ఏమైనా సంబంధం ఉందా? గది చెప్పు నాకు. సింగపూర్లో నీ ఆస్తులు ఎంత? నీ డాటా అంతా మా దగ్గర ఉంది. నువ్వు ఏ కంపెనీలో పెట్టినావు? నీకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి? ఎన్ని వేల కోట్లు అక్కడికి పంపించినావు? సింగపూర్లో 25,000 కోట్లతోని పెట్టుబడులు పెట్టిండు. 6 నెలలకు ఒకసారి మీరు చూడండి. మొత్తం అదంతా ఎయిర్పోర్ట్లో మొత్తము చెక్ చేస్తే తెలుస్తుంది కదా. మరి ఎందుకు ఆ డేటాను ఎందుకు బయట పెట్టలేదు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు? డాటా అంతా ఉంది, తొందరపడము మేము. మా ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణ చేస్తే చట్టపరంగా, రాజ్యాంగపరంగా కోర్టుకు ఒక్కసారి మనం దాన్ని బయటకు తీస్తే ఎక్కడ కూడా సిక్కులు రాకుండా పూర్తిగా ప్రూఫ్తో సహా పెట్టాలనే ఆలోచనతోనే ఆగుతున్నాం. వాళ్ళు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. వీడు అక్కడ సింగపూర్ 6 నెలలకు ఒకసారి పోతాడు. మీరు చూడండి, హరీష్ రావు అన్నట్టు 6 నెలలకు ఒకసారి సింగపూర్ పోతాడు. ఎక్కడ నుండి ఎందుకు పోతున్నావు అక్కడికి? నీ అయ్యూరా, నీ అవ్వూరా, లేకుంటే నువ్వేమైనా వెనకట పెద్ద భూస్వామ్యా? ఇప్పుడు ఎక్కడి నుండి ఆ డబ్బంతా ఎక్కడిది? సింగపూర్లో పెట్టిన డబ్బు ఎక్కడిది? హైదరాబాద్ చుట్టూ 4,000 ఎకరాల భూమి ఎక్కడిది నీకు హరీష్ రావు? దానికి చుట్టిగా సమాధానం చెప్పు. మీరు చేసిన దోపిడీ ఇంత అంత కాదు కదా. ఇవాళ నీ అమెరికాలో కేటీఆర్ పెట్టిండు 50,000 కోట్ల రూపాయలు పెట్టిండు. అక్కడ 50,000 కోట్ల పెట్టుబడి పెట్టిండు అక్కడ అమెరికాలో. 3 దేశాలలో పెట్టిండు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బంతా? ఆ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? మంత్రిగా పనిచేసింది కదా, 10 ఏళ్ల పాటు సంపాదించినావు. మంత్రి అన్నటోడు పనిచేస్తే ఇక మంత్రి అయితే 50,000 కోట్లు మరి ఎందుకు రాలేదు మాకు? ఇప్పుడు మా మంత్రులు కూడా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, దుద్దిల శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వాళ్ళ నాన్న కూడా స్పీకరు, ఆయన ఇప్పుడు 3వ మంత్రి. ఆయన ఈమేత్ర గారి దగ్గర చిన్న అపార్ట్మెంట్ ఉంటుంది, దాంట్లోకి పోతే పరిశాన్ అవుతావు నువ్వు. ఆ ఇంటికి ఆడికి పోతే అంత ఫ్యామిలీలు అందులోకి పోతే చివరికి మా శ్రీధర్బాబు గారు దయచేసి మీరు మంత్రి అయ్యారు కదా, ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది అన్నాడు. అంటే ఆ ఇల్లు కూడా సరిగా, అంటే అపార్ట్మెంట్ కూడా సరిగా లేదు ఆయనకు.
ఇప్పుడు మినిస్టర్ క్వార్టర్స్ ఇచ్చినాక అందులో ఉన్నాడు. ఆయనకి ఇల్లే సరిగా లేదు ఇప్పటికీ, మూడోసారి మంత్రి. మరి ఆయనకు ఉండాలి కదా, మా శ్రీధర్ బాబు గారికి ఉండాలి కదా, మరి లేదు ఏంది? ఆడ ఇంటికి పోతే మంత్రిలో పోతే చిన్న గూడు, ఓ చిన్న వెనకట వాళ్ళ నాన్న కట్టిన ఇల్లు. మరి హైదరాబాద్లో ఇప్పటికీ లేదు. మరి ఆయనకు ఎక్కడేం లేదు. ఆయనకు ఇప్పటికీ వాళ్ళ నాన్న వాళ్ళ ఆస్తులు, వాళ్ళు ఎంతో కొంత ఆస్తులు ఉన్నాయి. నాన్న తండ్రి సంపాదించింది అప్పుడు వాళ్ళ తాత ముత్తాత నుంచి ఆస్తితోనే ఆయన అమెరికాలో చదువుకొని ఉద్యోగం చేసిన అది దాంతోనే గెట్టన్ అవుతుండ్రు. ఇప్పుడు మా శ్రీధర్ బాబు గారి అమ్మగారు కూడా ఆమె జాబ్ చేస్తుంది, ఆ డబ్బులతో వెంటనే అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయన ఇల్లు కట్టుకోలేదు హైదరాబాద్లో. ఒక మంచి గూడు లేదు ఆయనకు. ఆ అపార్ట్మెంట్ దాంట్లో ఉంటే మేమే ఎన్నోసార్లు అన్నాం, సార్ ఇది కాకుండా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుంటే అలా బాగుంటుంది కదంటే అంత స్థాయి మనకు లేదు, ఆ డబ్బు లేదు మన దగ్గర, ఎందుకు లేదు ఇప్పుడు మాకు. ఇప్పుడు అందుకే వెళ్ళొచ్చిందంటే మినిస్టర్లు కోటకి వచ్చింది. ఎందుకంటే అక్కడ జనం వస్తుంది, కాన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి జిల్లా స్టేట్ నుంచి వెళ్ళి జనం వస్తుందంటే ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితులు మంత్రులది. మరి ఏది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు గదే ఇంట్లో ఉన్నాడు. ఎప్పుడు ఎమ్మెల్యేగా ఎప్పుడు ఎట్లయితే ఉన్నాడో, పిసిసి అధ్యక్షుని ఎప్పుడు గదే ఇంట్లో ఉన్నాడు. మరి ఏదే మా ఆస్తులు, మా కాంగ్రెస్ పార్టీ మంత్రులది ఒక్కసారి మీరు దయచేసి మీరు చూపించండి, మీ మీడియా ద్వారా చూపించండి ఇక్కడ నన్ను ఆస్తులు ఉన్నాయా. మా జానారెడ్డి గారు మరి ఇక్కడ నన్ను ఆస్తులు ఉంటే చూపించండి. మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అయితే అదే ఇంట్లో ఉంటుండు, గక్కనే ఉంటుండు, ఇంకా మినిస్టర్ కోర్సు కూడా పోలేదు. మరి సార్ రైట్, ఇక కేటీఆర్ మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి హైరన్ లెగ్గు ఢిల్లీకి పోయి ప్రచారం చేసిండు, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో గుండుసుని వచ్చిందని అంటున్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డి హైరన్ లెక్క? మా ముఖ్యమంత్రి గారు అడుగు పెట్టిన కాడ బంగారం కురిసింది. అరే లుచ్చానా కొడుక, ఎలక్షన్లు ఇవి, మరి నేను ఒకటి అడుగుతా, నీకు దానికి సమాధానం చెప్తా, ఇది మొత్తం కంప్లీట్ అయ్యేది. కేటీఆర్కు ఇక్కడ అండర్ గ్రౌండ్లో 5 అంతస్తులు ఇల్లు ఎట్లా కట్టినవురా భయ్? ఎక్కడి నుంచి వెళ్ళొచ్చిందా డబ్బంతా? ఎక్కడ అందరూ అండర్ గ్రౌండ్లో 5 అంతస్తులు మెహరాబాద్లో అండర్ గ్రౌండ్లో కట్టిండు 500 కోట్లతోని. ఎక్కడి నుంచి వచ్చింది అది? బయటికి కనిపించదు ఆ బిల్డింగ్. 500 కోట్లతోని చుట్టూ. నిజాం కన్నా అసలు ఆనాడు నిజాం, నేను పుట్టలేదు, ఆనాడు నిజాం ఏం కట్టిండో నాకు తెలియదు, కానీ ఈయన నిజాం కన్నా అటు కట్టిండ్రు. ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నాను. అండర్ గ్రౌండ్ లో 5 అంతస్తుల బిల్డింగ్ అంటే అది మామూలు విషయం కదా. 500 కోట్లయింది. దాంట్లో ఫర్నిచర్ అంతా అదర్ కంట్రీస్ నుంచి ఇప్పించిండ్రు. ఇక్కడ ఇండియాది ఒక్కటి కూడా ఉండదు, చాయ్ గ్లాస్ కూడా ఉండదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఏ నుండి వచ్చింది చెప్పండి. అయ్యనేమో ఫామ్ హౌస్ కడతాడు, కొడుకేమో ఇక్కడ ఇండ్లు కడతాడు. తర్వాత కవిత 200 కోట్లతో 150 కోట్లతో ఇల్లు కట్టింది, 50 కోట్లతో వేరే బయట కంట్రీస్ నుంచి పండించింది. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి చెప్పండి. ఇవన్నీ ఎట్లా తెలుస్తాయి సార్ మీకు? ఎట్లా? మేము చూసినామబ్బా, పోయి చూసినాకనే చెప్తున్నా, ఎట్లా తెలుసుడు కాదు, ఎవరు చెప్తే వినే రకం కాదు. రెండవది, కవితకు దుబాయ్లో 3 ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చినవి? 3 ఇండ్లు ఎట్లా కట్టింది అక్కడ, ఎట్లా ఉన్నది? 500 కోట్లు, ఒక్కొక్క ప్లాటు 180 కోట్లు. ఇది వాస్తవం కాకపోతే చెప్పానండి. ఒక్కొక్క ప్లాటు 180 కోట్లతోని 3 ప్లాట్లు కొన్నది. ఇక్కడ వివిఐపి ఏరియా. ఇప్పుడు ఇవన్నీ ఆరోపణలే చేస్తున్నా గజ్జలకాంతం, నిరూపణ ఏమైనా చేయగలుగుతాడా? 100% మీరు ఒకవేళ దుబాయ్ వస్తారంటే, మా ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా నేను దుబాయ్కి డైరెక్ట్ వాళ్ళ ఇళ్ళకి తీసుకుపోతా. ఆమె ఉన్న ఏదైతే అపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆడికి తీసుకొని పోతా. అది వివిఐపి ఏరియాలో, మళ్ళీ అది ఇక్కడ వేరే కాడ రాజులు ఉండే ఏరియా, అది రాజులు ఏరియాలో ఇక్కడ కదా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఎట్లుంటుందో అక్కడ కూడా దుబాయ్లో అట్లా ఉన్నది. ఒక్కొక్క ప్లాట్కు 180 కోట్లు, మొత్తం 500 కోట్లతో ఉన్నది. లండన్లో ఇల్లు ఉన్నది, అది అక్కడ రాజుది 5 ఎకరాలలో ఉన్నది ఆ ఇల్లు, రాజుది ఉన్నది. ఇప్పుడు దుబాయ్ దాకా అంటే కష్టం మనం, కానీ ఈ మేదిపట్నం దాని ఏమంటారు, మోయినాబాద్ దగ్గర ఒకటి అండర్ గ్రౌండ్ 5 అంతస్తులు, అక్కడ దాకా పోగలుగుతాం మనం. దుబాయ్ది చూపిస్తాను, లండన్లో ఇల్లు కొన్నది చూపిస్తాను, కేటీఆర్కు అమెరికాలో కొనుక్కున్నది చూపిస్తాను, లండన్లో కూడా చూపిస్తాను. వీళ్ళందరి ఇంట్లో ఎక్కడి నుండి వచ్చినాయని నేను అడుగుతున్నా. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఈ డబ్బంత ఎక్కడిది? ఈ డబ్బంత ఎక్కడిదో ప్రజలకు చెప్పాలి కదా ఖచ్చితంగా. ఎక్కడి నుండి వచ్చినాయి ఇవన్నీ? మీకు బిడ్డకే నుంచి వచ్చింది, కొడుకే నుంచి వచ్చినాయి, ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇక్కడ ఇల్లు కడితే సేమ్ నేను ఎట్లా రెంట్కున్నానో ఆమె కూడా అప్పుడు రెంట్కే ఉండే ఇక్కడ బంజారా హిల్స్లో. ఇయల్లో 200 కోట్లతో కట్టేసిందంటే ఎక్కడి నుంచి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతున్నాను నేను. హైదరాబాద్లో ఇండ్లు, దుబాయ్లో ఇండ్లు, లండన్లో ఇండ్లు, అమెరికాలో ఇండ్లు,
ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు కవిత దుబాయ్లో పెట్టుబడి పెట్టింది, 20,000 కోట్లతో పెట్టుబడి పెట్టింది అక్కడ కంపెనీలలో. అవి ఎక్కడి నుండి వచ్చినాయి? ఏ నుండి వచ్చింది? బిజినెస్లు చేస్తుండొచ్చు చిన్న చిన్న బిజినెస్ అరే మీరు అది భలే మాట్లాడుతున్నది మీడియా వాళ్ళు. గతంలో ఏదో బిజినెస్ బ్యూటీ పార్లర్ ఏదో నేను ఉద్యమం చేస్తున్నప్పుడు వాళ్ళు మేము అందరం కలిసి ఉన్నామే బాబు. వాళ్ళు ఎక్కడ ఉద్యమం చేసిందో చెప్పుకోనండి, ఎక్కడ వ్యాపారాలు చేసారో చెప్పుకోనండి. అక్కడ వీళ్ళ వ్యాపారం ఏంది చెప్పన్నా? వీళ్ళ వ్యాపారం తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు విద్యా సంస్థలు కొంతమంది ఆంధ్ర వాళ్ళవి విద్యా సంస్థలు, ఇది టూరిజం, ఏది ప్రైవేటు సర్వీసులు, ట్రావెల్స్, ఇది ఒక్కరు. తర్వాత ఇంకోలేమో కాంట్రాక్టు వ్యాపారులను ఒక్కడు కేటీఆర్, ఇంకొకరేమో ఇండస్ట్రీలు, ఇంకొకరేమో ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళను. ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు, ఇండస్ట్రీ వాళ్ళను, గోల్డ్ షాపుల వాళ్ళను, మొత్తం వ్యాపారులను మొత్తం 4 భాగాలుగా ఎంచుకున్నారు. కేసీఆర్ ఏమో రామోజీరావు లాంటి పెద్ద మనుషుల దగ్గర వసూలు చేసుడు, వీళ్ళేమో ఈ కడుమై మొత్తం అప్పుడు చందాలు వసూలు చేసిర్రు. ఏమన్నా తెలంగాణ సెంటిమెంట్ వాడు తెలంగాణ పేరు చెప్పుకుంటా తెలంగాణ ఉద్యమకాలంలో మాకు తెలియదు ఎవరి దగ్గర డబ్బు వసూలు చేయడం. అప్పుడు కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు పార్టీని నడుపుకుంటానికి, టీఆర్ఎస్ పార్టీని నడుపుకుంటానికి కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు. అప్పుడు ఇక తర్వాత 2014 తెలంగాణ కోసం 1,200 మంది బిడ్డలు చనిపోయిన తర్వాత మేమందరం కీలక పత్రం వహించినాం. నేను ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పత్రం వహించాను. తెలంగాణ తీసుకురావడానికి ఉద్యమం చేశాను. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో బహిరంగ సభలు, మీటింగ్లు పెట్టాను. చంద్రబాబు నాయుడు గారిని లేఖి ఇవ్వమని ఒప్పించింది నేను. జగన్ గారిని, ఇప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారిని ఒప్పించింది నేను. ఇప్పుడు నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించింది మేము. కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తీసుకొచ్చారని చెప్తారు కదా. ఢిల్లీకి పోయి హైకమాండ్ దగ్గరికి పోయి దండం పెట్టి కాళ్ళు మొక్కి ఒప్పించింది మేము. తెలంగాణ తీసుకొచ్చింది మేము. అంటే తెలంగాణ ఒక ఉద్యమకారునిగా కీలక పత్రం వహించాను నేను. ఉస్మానియా యూనివర్సిటీ, పెడమర్తి రవి, రాజారాం యాదవ్, ఇక్కడ ఉన్నటువంటి స్వామిగౌడ్, వాస్తవానికి చెప్పాలి ఉద్యోగ సంఘాలు వాళ్ళు, శ్రీనివాస్ గౌడ్, వెట్టెల్, దేవిప్రసాద్, వీళ్ళంతా తెలంగాణ ఉద్యమకారులు. మేమంతా ఢిల్లీలో కోదండరామ్ గారు పొలిటికల్ చేసి, మరి అందరం కలిసి మేము దండం పెట్టి ఢిల్లీకి పోయి 10 సార్లు ఢిల్లీకి పోయి అయ్యా తప్పకుండా తెలంగాణ ఇవ్వాలయ్యా అని చెప్పి మేము సోనియమ్మ గారి దగ్గర ఏడ్చినాం. పాపం కూడా ఆమె కూడా కళ్ళకు నీళ్ళు తెచ్చుకున్నది, కనికరించింది. వీళ్ళు 1,200 మంది బిడ్డలు చనిపోయినారు. ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు ఉద్యమాలు చేస్తున్నారు అక్కడ తెలంగాణలో. బ్రాహ్మణులు వీళ్ళంతా తెలంగాణ పోరాటం చేస్తున్నారు. ఈ 4 కోట్ల మంది ప్రజా ఉద్యమం నడుస్తున్నారు అక్కడ అని చెప్పి కనికరించి శ్రీకాంతాచారి చావును చూసి చలించిపోయి అమ్మ తల్లి సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇస్తానని చెప్పి మాటిచ్చింది. తెలంగాణ ఇచ్చేసింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ చావు నోట్ల తల ఎవడు పెట్టిండే? ఎవడే గాది గుడికి చెప్పేటోడు? చర్చకు కేటీఆర్ చెప్తారు కదా అనేక మార్లు, బీఆర్ఎస్ నాయకులే చెప్పారు ఇలా తెలంగాణ వచ్చింది, తెలంగాణ ఇంత బాగా బంగారు తెలంగాణగా మారిందంటే ఆ రోజు ఉద్యమంలో కేసీఆర్ అనే వ్యక్తి చావు నోట్ల తలకాయ పెడితేనే తెలంగాణ సాధ్యమైందని చెప్తా ఉన్నాడు కదా. చావు నోట్ల మరి ఎందుకు చావలేదే కేసీఆర్ అంటాడు? ఎందుకు చదవలేదే? హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకుంటా అన్నాడు, వాడు ఎందుకు చదవలేదే? ఈ కేటీఆర్ ఎందుకు చదవలేదే? కవిత ఎందుకు చదవలేదే? మురికి వాళ్ళ కుటుంబంలో ఎవడన్నా చచ్చిండు అవే తెలంగాణ కోసం? ఎవడన్నా జైలుకు పోయిండు అవే? గజ్జెప్పు అని చెప్పు. చావు నోట్ల తల ఎక్కడిదే? దీక్షను బట్టి, దొంగ దీక్ష బట్టి ఆ నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి వెళ్ళి బయలుదేరి సిద్దిపేట దగ్గరికి వచ్చి సిద్దిపేట నుంచి వెళ్ళి తీసుకొని పోతే ఖమ్మంలో ఉన్నాడు. ఖమ్మంలో ఉండే చల్ తెలంగాణ ఏంద్ర తెలంగాణ అవసరం లేదు తీసుకురమ్మని కూడా అప్పుడే ఇడ్లీ వడ తీసుకొచ్చి చేతికిచ్చిండ్రు. డాక్టర్ గోపీనాథ్ ఏమి సరిపోలేదా? ఎందుకు? అందరి దగ్గర ఉన్న సాక్ష్యం ఉన్నది, మేము ఉన్నామే. ఇప్పుడు మందకృష్ణ గారు ఉన్నారు. ఎందుకు? ఆనాడు ఇడ్లీ వడ తీసుకున్నాడు. అక్కడ తీసుకొని మళ్ళీ నైటు భోజనం చేసిండు. కథం అక్కడ యాక్షన్ చేసిండు. అంతే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు మా విద్యార్థులంతా మొత్తం విద్యార్థి లోకమంతా వేసింది. శివయాత్ర చేసినాక అరే ఇట్లయితే బాగలేదని చెప్పి మళ్ళీ దీక్ష పడుతుందని మళ్ళీ దొంగ దీక్ష పట్టిండు. పట్టినాక ఆ నుంచి వెళ్ళి అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి గారికి కేశవరావుతోని, ఇప్పుడున్నటువంటి కేశవరావు గారు పెద్దలు కేశవరావు గారితో జానారెడ్డి గారితో ఫోన్ చేయించుకున్నాడు. రోషయ్య గారికి చేయించుకొని ఇక్కడ నిమ్స్ హాస్పిటల్కి అక్కడి నుంచి వెళ్ళి వచ్చేటట్టు చూసుకున్నాడు ప్రభుత్వం. అప్పుడు రోషయ్య ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేయించుకొని నన్ను ఇక్కడ నుండి తీసుకుపోండి నిమ్స్కు తీసుకొచ్చాడు. నిమ్స్లో తీసుకొచ్చినాక నిమ్స్లో గ్లూకోసులు పెట్టిండ్రు, జ్యూసులు తాగిండు, ఇడ్లీ వడ తినుకుంటున్నాడు.
ఇది ఎక్కడ ఇది 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 అభయ దీక్ష. ఇప్పుడు శశికమల్ వెళ్తే తెలుస్తుంది కదా నీకు నిమిషంలో. ఎందుకు ఈ దొంగ దీక్షలు చేసి ఏమున్నా దొంగ నాటకాలు ఆడుకుంటేనే వాళ్ళకు అధికారం కోసం. ఓకేనయ్యా, నీవు ఎక్కడ త్యాగం చేసినా నేను అంటున్నా. ఇప్పుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఉన్నాడు. కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969లో మంత్రిగా ఉండి రాజీనామా చేసిండు. తెలంగాణ ఇచ్చిన నాటి నేను మంత్రి పదవి తీసుకుంటానన్నాడు కాంగ్రెస్ పార్టీలో. అయినా నీతికి నిజాయితీకి మారుపేరు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆనాడు తెలంగాణ వచ్చేదాకా కూడా ఆయన పదవి తీసుకోలేదు. ఆయన తెలంగాణ రాకముందు పాపం చనిపోయాడు. ఇయ్యల్లో మీరు పదవి లేకుండా నన్ను ఉన్నారు రాబోయ్. హరీష్ రావు గారు కానీ, ఇక్కడ కేటీఆర్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి కవిత కానీ, ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కానీ, మీకు పదవి లేకుండా మీ కుటుంబం ఎక్కడన్నా ఉంటే చెప్పానండి. 2000 మీరు పార్టీ పెట్టినప్పటి నుండి 2004 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడన్నా రాజీనామాలు చేసుడు, పోటీ చేసుడు, రాజీనామాలు చేసుడు, పోటీ. ఎందుకంటే ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను పాపం రెచ్చగొట్టి, ఈ నా కొడుకులు రెచ్చగొట్టి మొత్తం ఓటు రూపకంగా మార్చుకుని ఓట్లు వేయించుకున్నాడు. రైట్. ఇక మనం అనుకున్నాం ఐరన్ లెగ్ అని కేటీఆర్ రేవంత్ రెడ్డిని అన్నాడు. నిజంగానే రేవంత్ రెడ్డి ప్రచారానికి పోయినందుకే కాంగ్రెస్ ఓడిపోయిందా ఢిల్లీలో? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఐరన్ లెగ్ అయితే తెలంగాణలో గవర్నమెంట్ ఎట్లబ్బా? అస్సలైన మొగోడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అస్సలైన మొగోడు, దీటైన మొగోడు, కేసీఆర్ను దొరలు తొక్కిన మొగోడు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను అడుగుపెట్టి తొక్కి మొత్తం గడిలను కూల్చివేసి అధికారులకు వచ్చినాడు. దమ్మున్న మొగోడు రా భూషుడికి. నువ్వు మా ముఖ్యమంత్రి గారు ఐరన్ లెగ్ అనడం ఏంటంటే, పోనీ మీరెందుకు గెలవలేదురా భయ్? ఎమ్మెల్యేగా మీరెందుకు గెలవలేదు? నేను అడుగుతా. ఎంపీగా మీరెందుకు గెలవలేదు? ఇప్పుడు మీరు ఏ బట్టి సర్వనాశనం అయినాయి భయ్. ఇప్పుడు ఢిల్లీ నాశనం అయిపోయింది. రేపు పంజాబ్ నాశనం అయిపోతుంది. మీరు ఐరన్ లెగ్ ఎప్పుడైతే దోస్తాను పట్టినరో, ఎప్పుడైతే ఢిల్లీకి పోయినరో లిక్కర్ స్కాములో, ఇలా కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయాడు అనుకుంటున్నారు మీరు? ఎప్పుడైతే కేసీఆర్ ఇంటికి కేజ్రీవాల్ వచ్చి పోయిండో, ఇగో ఇట్లా ఉండాలి పరిపాలన అని చెప్పి, మేము ఇట్లా దోపిడీ చేసి ఇక్కడ మేము ఇట్లా ఉంటున్నాం అని చెప్పి ఆయనకు లేనిదోటి నేర్పించి కేజ్రీవాల్కు ఢిల్లీకి పంపించి, అంటే కేసీఆర్ని కలిసిన వాళ్ళందరూ ఓడిపోతారు. ఇక కేసీఆర్ కలిసిన వాడంతా ఇక భూమట్టమే, భూస్థాపితమే. ఇక ఎవడు పైకి వచ్చేది లేదు. ఎవరెవరు ఓడిపోయారు అట్లా? ఇప్పుడు ఢిల్లీ పోయింది కదా, అఖిలేష్ యాదవ్ వేయండి కదా, ఢిల్లీ పోయింది కదా, అవునా? ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఈయన చచ్చిపోయిండు, గెలిచిండా? లేదు కదా. ఇప్పుడు ఢిల్లీ కేజ్రీవాల్ వీకెండ్ కదా, రేపు పంజాబ్ పోతుంది. వీళ్ళు అడుగు పెట్టిన కాడ వీళ్ళ ఇంటికి ఎవడైతే కేసీఆర్ను కేటీఆర్ను కలిసిపోయిండో, జగన్ భూస్థాపితం అయ్యిందా కాలేదా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగను ఈ కేసీఆర్ ఇంటికి వచ్చిపోయినాక వాడు పురికెట్టిండా జగన్? భూస్థాపితం అయిపోయింది కదా. 11 సీట్లకు వచ్చిండే పాపం. 175 సీట్లలో 11 సీట్లకి అత్తడా ఎవడన్నా? అంటే ఇప్పుడు ఢిల్లీ కలిసినందుకే పోయింది, ఏపీ కలిసినందుకే పోయింది, అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ వీకింది. ఇక ఇంకెక్కడదే వాడు కలిసిన వాళ్ళ కథమే కదా. కలిసిన వాళ్ళ వాడు భూస్థాపితం అయిపోయినరు. ఇప్పుడు జగన్ వీకెండు, అఖిలేష్ యాదవ్ పోయిండు, కేజ్రీవాల్ వేయండు. కేజ్రీవాల్ను ఇంటికి తెప్పించుకున్నారు. ఎప్పుడో కవిత అడుగుపెట్టింది ఢిల్లీలో, కథం కేజ్రీవాల్ మీద స్కాములు మీద పడ్డాయి. కవిత అనేది అడుగుపెట్టినాక కవిత ఏబట్టి జైలుకి పోయింది కేజ్రీవాల్. అక్కడ డిప్యూటీ సీఎం కూడా కవిత ఏబట్టి జైలుకి పోయిండ్రు. లిక్కర్ స్కాములు లేనిది నేర్పించారు పాపం. ఎందుకంటే కేజ్రీవాల్ నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నోని నీతి నిజాయితీగా పరిపాలన చేయకుండా ఆయన స్కాములలో ఇరికటట్టు చేసిందే కేసీఆర్, కవిత. ఇది 100కు 100%. ఎందుకు అనంటే లిక్కర్ స్కామ్ పంజాబ్లో మొదలుపెట్టింది. పంజాబ్లో ఇగో గిట్ల చేయాలి, మేము తెలంగాణలో గిట్ల దోపిడీ చేస్తున్నాం, ఏది లిక్కర్ మేము గిట్ల అమ్ముతున్నాం, మందును గిట్ల అమ్మాలి, మీరు కూడా గిట్ల అమ్మాలి, డ్రగ్స్ గిట్ల అమ్మాలి. ఇగో మా అన్న ఎవరు కేటీఆర్ డ్రగ్స్ ఎట్లా అమ్ముడో కేటీఆర్ నేర్పించిండు అక్కడ పంజాబ్లో. అన్ని కాలేజీలలో ఇవాళ పంజాబ్లో ఏం పరిస్థితి అని తెలుసా? అన్ని కాలేజీలలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ యూనివర్సిటీల వరకు కూడా డ్రగ్స్ పోయింది. కేటీఆర్ ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ మొత్తం డ్రగ్స్, గంజాయి. ఇప్పుడు మీరు కూడా డ్రగ్స్ గంజాయి ఆపాలనుకుంటారు కానీ కనిపిస్తుంది కదా అక్కడక్కడ మీ ముఖ్యమంత్రి వచ్చినా కూడా. మా ముఖ్యమంత్రి 2 ఉత్సరాల కొడుతున్నాడు మా ముఖ్యమంత్రి, అది గుర్తుపెట్టుకో. ఇక్కడ గంజాయి అని కనపడితే ఉక్కుపాదమే, డ్రగ్స్ అని కనపడితే ఉక్కుపాదమే. అది పెట్టిండు. ఆ పరిపాలన అట్లే నడుస్తున్నది. ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం, అది గుర్తుపెట్టుకోండి. ఇయ్యల్లో
కేజ్రీవాల్ ఓడిపోవడానికి ఎవరు కారణం? మా రేవంత్ రెడ్డి గారా? వీళ్ళు కేజ్రీవాల్ ఓడిపోవడానికి ఎవరు కారణం? బీజేపీ గెలవనికి కారణమే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ప్రధాన కార్యకర్త అంటుండు కదా. నేను చెప్పేది ఏంటంటే కేజ్రీవాల్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేసీఆర్, కవిత. లిక్కర్ స్కాములో ఇరికిచ్చిందే వీళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడికి కేసీఆర్ ఇంటికి కేజ్రీవాల్ వచ్చిపోయిండో, కవిత ఎప్పుడైతే ఢిల్లీలో అడుగుపెట్టిందో, పంజాబ్ ఢిల్లీ కథం మొత్తం స్కాములే, లిక్కర్ స్కాములు. లిక్కర్ ఎట్లా అమ్మాలో పంజాబ్లో ఈమె తీసుకున్నది, పంజాబ్లో ఈమె గుత్తబట్టింది లిక్కరు. తర్వాత ఢిల్లీకి వచ్చింది, ఢిల్లీలో గుత్తబట్టింది. వీళ్ళందరినీ స్కాములలో ఇరికిచ్చింది. స్కాములలో ఇరికిచ్చినాక ఐజా ముఖ్యమంత్రి ఉండి జైలుకు పోయిండు. అబ్బా ఎవడ ఐదేళ్ళకి చెప్పినాక ఇక ముఖ్యమంత్రిగా ఉండి కేజ్రీవాల్ జైలుకు పోయిండు. మరి ఎందుకు కాంగ్రెస్ ఎందుకు ఒక సీటు కూడా తెచ్చుకోలేకపోయింది ఢిల్లీలో? మరి అడిగి వస్తున్నా, డిప్యూటీ సీఎంగా ఇప్పుడు వాళ్ళు జైలుకు పోయిండ్రు కదా, ఇది వాస్తవమే కదా. ఇప్పుడు ఎవరు ఏబట్టి జరిగింది? ఇప్పుడు కేజ్రీవాల్ అనేటోడు మొత్తం ఖతమైపోయాడు ఢిల్లీలో. రేపు పొద్దుగల పంజాబ్లో కూడా ఖతం కాబోతున్నాడు, అందులో డౌటే లేదు. ఇక వీళ్ళు ఈ కేసీఆర్ ఏబట్టే కదా జరిగింది, కవిత ఏబట్టే కదా జరిగింది. ఈ స్కాములు తీసుకొచ్చిందే కేసీఆర్ కుటుంబం, స్కాములలో ఇరికిచ్చిందే ఇప్పుడు పాపం మొత్తం కేజ్రీవాల్ను కేసుల పాలై జైలుకు పోయేటట్టు చేసిండు. జైలుకు పోయిండు, వచ్చిండు, అధికారం కూడా కోల్పోయాడు. రెండవది ఇప్పుడు పోయిన అధికారం కోల్పోయాడు, మళ్ళీ ఆయన జైలుకు పోయే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా జైలుకు పోతాడు. ఇంకా జైలుకు పోయి ఇప్పుడు వీళ్ళకి దోస్తాను పట్టినోడు ఎవడు ఉండడు బయట, మీకు తెలియదు. అన్ని స్కాములే. ఇప్పుడు కేజ్రీవాల్ను మొత్తం పార్టీ లేకుండా చేయడానికి, లేకుండా కావడానికి కూడా కారణం వీళ్ళే అవుతారు. మీకు తెలియదు, పార్టీ ఉంటుంది అనుకుంటాం ఏంది. ఇక దాని గురించి మర్చిపోండి. అది ఇప్పుడు రేపు పొద్దుగాల దీని తర్వాత మళ్ళీ పంజాబ్ ఎలక్షన్లు వస్తాయి. పంజాబ్లో కథమే, అక్కడ నీకు ఆపు ఇక ఉండదు. అది జరగని ముచ్చటది. ఇప్పుడు అదే కేటీఆర్ బీజేపీ కార్యకర్త రాహుల్ గాంధీ అని కూడా అంటున్నాడు. సో దీని ఎట్లా చూస్తారు? బీజేపీకి మతిస్థితం లేదు. వాడు లుచ్చాన కొడుకు స్కాములు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దూసుకొని అహం పెరిగింది. అహంకారంతో డబ్బులు 1000 కోట్లు ఉన్నాయి, 3 లక్షల కోట్లు వాళ్ళ కుటుంబం దోపిడీ చేసింది. కాబట్టి డబ్బు అహంకారం ఉన్నది. ఆ డబ్బు అహంకారంతో రాహుల్ గాంధీని మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు పరిపాలన చేసింది ఢిల్లీని, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీని 15 ఏళ్ళు పరిపాలన చేసింది. 10 ఏళ్ళు కేజ్రీవాల్ చేసిండు. 26 సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాలు బీజేపీని దాని సరిహద్దులు కూడా రాని ఢిల్లీ ప్రజలు బీజేపీని. 26 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది, మార్పు వచ్చింది. దాంట్లో ఏం చెప్తారే? 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉందబ్బా అక్కడ. కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు పరిపాలన చేసింది ఢిల్లీని. కేజ్రీవాల్ 10 ఏళ్ళు పరిపాలన చేసిండు, తర్వాత బీజేపీని ఎన్నుకుంటు. మార్పు వస్తుంది కదా, ప్రజలు ఒక సీటు కూడా తెచ్చుకోలేకపోయారు కదా. ఆడ ఢిల్లీ మీద దృష్టి పెట్టలేదు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ మీద దృష్టి పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ 135 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. దేశంలో కాంగ్రెస్ పార్టీ చావదు, దేశంలో బతికే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. దేశంలో 2027 తర్వాత 29లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుంది. బీజేపీ మళ్ళీ తిరిగి గతంలో ఏ పరిస్థితులు ఉంటుందో ఆ పరిస్థితికి వెళ్ళిపోతుంది. తొందర ఎందుకు పడుతుందో ఎట్లా చెప్తారు ఇంత కాన్ఫిడెంట్గా మీరు? ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా మళ్ళీ మీరు మీరే పిలుస్తారు, మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మాట్లాడతాం. 100% నెక్స్ట్ ఎన్నికల్లో 2027లో రాని 29లో రాని ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ దేశం కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ. ఇప్పుడు ముంబైలో గెలవని, మహారాష్ట్రలో గెలవని కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీలో గెలవని కాంగ్రెస్ పార్టీ రేపు ఎట్లా గెలుస్తుంది దేశవ్యాప్తంగా? 2014 దాకా బీజేపీ అడ్రస్ లేదు. 2014 దాకా ప్రతిపక్ష పార్టీ ఉన్నది. దేశంలో ఎక్కడ కూడా ఒక 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలు తప్పెక్కలేదు. ఇవాళ 2014 నుంచి అధికారంలో ఉన్నది. ఎందుకు వచ్చింది? మోడీ వచ్చిండు, మోడీ ప్రధానమంత్రి అయ్యిండు. 2014, 2018లో ప్రధానమంత్రి అయ్యిండు, ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యిండు. ప్రజలు అనేది మార్పు కోరుకుంటారు. ప్రజలు తీర్పిచ్చారు, ఆ తీర్పుని గౌరవించవలసింది ఎవరైనా. అగో ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మరి అట్లా అంటే అంతకుముందు 50 ఏళ్ళు పరిపాలన చేసింది. మరి బీజేపీ అడ్రస్ లేదు కదా, అప్పుడు ఇంకో పార్టీ అడ్రస్ లేదు కదా, అవునా కాదా? మార్పు అనేది ప్రజల తీర్పుకు ఎవరైనా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా కట్టుబడి ఉండవలసిందే ఖచ్చితంగా. ఎందుకంటే
మేము మాకు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ 135 నుంచి ఎక్కడ రావాలి కాంగ్రెస్ పార్టీ, అది గుర్తుపెట్టుకోండి. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈయల్లో వర్గీకరణ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈయల్లో కులగణన చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈయల్లో దేశం కోసం ప్రాణత్యాగం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈయల్లో ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేసింది, చనిపోయింది. రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిండు, చనిపోయాడు. ఈ దేశం కోసమే ప్రాణత్యాగాలు చేసినటువంటి కుటుంబమే గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ. ఇలా గాంధీని చంపింది ఎవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు కాదా? గాడ్సే కాదా? బీజేపీకి సంబంధించినోడు కాదా? ఈ దేశాని కోసం పోరాటం చేసి, ఈ దేశం కోసం స్వతంత్రం కోసం పోరాటం చేసిన గాంధీనే చంపిన చరిత్ర బీజేపీకి ఉంది. ప్రజలు తెలియక మభ్యపెట్టి డబ్బులు వంచి మొత్తము మేనేజ్ చేసిండ్రు దేశంలో. ఇయలో ఓట్లు అనేది మేనేజ్ చేస్తున్నారు బీజేపీ. 1000 కోట్లు 100 కోట్లు జల్లేసి అధికారంలోకి వస్తున్నారు. అది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ నాయకులు కొంతమంది అంటారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు నిలవదు, సో వ్యతిరేకత పెరిగింది, సొంత పార్టీలో ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటున్నారు, సో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది, అవసరమైతే ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పెడతామని అంటారు బీజేపీ నాయకులు. నిజంగానే సిద్ధంగా ఉన్నారా అన్నిటికీ? వానికి ఎవడైతే అన్నాడో వానికి దమ్ముంటే, వాడు ఒక తండ్రికి తల్లి గుట్టినోడైతే విశ్వాసం పెట్టువనమే, అవిశ్వాసం పెట్టువను. వానికి దమ్ముంటే ఎవడన్నాడో అవిశ్వాసం పెడతానంటుండు కదా, వానికి దమ్ముంటే ఒక తండ్రికి తల్లికి పుట్టినోడైతే నిజంగానే వాడు దమ్ముంటే పెట్టుకున్నాడు అవిశ్వాస తీర్మానం. రేపంటే రేపు రెడీ మా ముఖ్యమంత్రి గారు, రేపంటే రేపే రెడీ. మా కాంగ్రెస్ పార్టీలో ఇది సముద్రం. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు ముచ్చట పెట్టుకున్నా, 50 మంది ఎమ్మెల్యేలు ముచ్చట పెట్టుకున్నా, మళ్ళీ మేమంతా ఒక గూటి పక్షులం, ఒక కుటుంబం లాగా. మాకు హైకమాండ్ ఉంటుంది. వీనికి ఎవరికి హైకమాండ్ ఉందా? మాకు హైకమాండ్ ఉంటుంది. అక్కడి నుంచి ఉంటుంది, ఇక్కడ ఉంటారు, 1000 లక్షల మంది లీడర్లు ఉంటారు, నాయకత్వం ఉంటుంది. మేమంతా మాట్లాడుకుంటాం, మళ్ళీ అంతా కలుసుకుంటాం. మా ముఖ్యమంత్రి నాయకత్వంలో అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్త అందరూ కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, పనిచేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఏమైనా మోసం చేసిందా? మోసపూరితమైనటువంటి హామీలు ఏమైనా ఇచ్చిందా? 6 గ్యారెంటీలు అన్నారు, అరకొర కొన్ని నెరవేరినట్టు, ఇంకొన్ని నెరవేరినట్టున్నాయి. ఈ మధ్య కాలంలో రేషన్ కార్డులు అన్నారు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఇచ్చారు. ప్రజలకు చేరుతున్నాయా మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలు? ఒకటి గుర్తుపెట్టుకోండి, మా కాంగ్రెస్ ప్రభుత్వం స్కీములు పెట్టింది నీతి నిజాయితీగా. మహిళలకు ఉచిత బస్ అన్నం నెరవేర్చినాం. అప్పటికి బడ్జెట్లో 0 బడ్జెట్, రూపాయి లేదు. మొత్తం కేసీఆర్ దోపిడీ చేసిండు, కేసీఆర్ కుటుంబం దోపిడీ చేసింది. రెండవది సిలిండర్ ఇస్తానన్నాం, ఇచ్చినాం. తర్వాత రేషన్ కార్డులు ఇస్తానంటున్నాం, ఇస్తున్నాం. స్కీములు మేము అమలు చేస్తున్నాం, ఇంకా కూడా అమలు చేస్తాం. ఇయల్లో రైతు రుణమాఫీ అన్నాం, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసిండు మా ముఖ్యమంత్రి గారు. మొత్తం మీద నిధులు సమీకరించి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ చేయడం జరిగింది. ఇంకా కొంత అక్కడక్కడ జరుగుతుంది, అవి కూడా చేస్తాం, అయిపోతుంది. కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు రుణమాఫీ ఇస్తున్నాం, ఒకటేసారి చేసేసాం. అది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికి సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది, ఇంకా 4 ఏళ్ళు ఉన్నది. ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు భుజాలు దరుచుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలన్నీ? ఎందుకు పరిచయం అవుతున్నారు? మేము 0 బడ్జెట్ నుంచి మొదలైంది మా ప్రభుత్వము అన్ని నిధులు సమీకరించుకుంటా ప్రజల కోసము అన్ని స్కీములు అన్ని అమలు చేయడం కోసమే ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఆనిశలు కష్టపడుతున్నాడు. నిద్రపోకుండా ఒక్క రోజన్నా వట్టిగున్నాడా మా ముఖ్యమంత్రి గారు? చెప్పండి, ఒక్క రోజన్నా ఎక్కడన్నా వట్టిగున్నాడా? మా మంత్రులు ఒక్క రోజన్నా ఎక్కడన్నా ఫ్రీగా ఎంజాయ్ చేసుడు కానీ, తినుడు కానీ, తాగుడు కానీ, కేటీఆర్ లెక్క
వీళ్ళ కుటుంబ ఎమ్మెల్యేల లెక్క ఎప్పుడన్నా మా వాళ్ళంతా ఏదైనా ఎంజాయ్ చేసే పరిస్థితులు ఉన్నారా? మా ఎమ్మెల్యేలంతా కాన్స్టిట్యూషన్లలో ఉంటున్నారు, మా మంత్రులంతా జిల్లాలు పట్టుకుని తిరుగుతున్నారు, మా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు, నిధులు సమీకరిస్తున్నాడు. ఇప్పటికీ ఏడాది దాటింది, ఒక్కరోజు కూడా ఆయన ప్రశాంతంగా ఇంట్లో లేడు. ఒక్కరోజు కూడా మా ముఖ్యమంత్రి ఏ ఫామ్ హౌస్కి పోడు. గదే ఇల్లు ప్రజలు, గదే ఇల్లు ప్రజలు. అంటే స్కీములు ఖచ్చితంగా అమలు చేస్తాం, కానీ మొత్తం రాష్ట్రాన్ని దోపిడీ చేసింది కదా. రాష్ట్రం బడ్జెట్లో ఒక రూపాయి లేదు. నిధులు సమీకరించడం, వేరే దేశాల నుంచి కూడా నిధులు తీసుకురావడం, ఇళ్ళలో అప్పులు ఎక్కడన్నా ఇస్తే ఇయ్యండి అయ్యా మా ప్రజల కోసం అని చెప్పి నిధులు సమీకరిస్తున్నారు. ప్రభుత్వం నడిపిస్తున్నాడు 24 గంటలు కష్టపడి. ప్రభుత్వ ప్రజా పరిపాలన నడుస్తున్నది ఈ రాష్ట్రంలో. ప్రజల దగ్గరికి పరిపాలన పోతుంది. అందరూ కూడా ఖచ్చితంగా కొంత నిరుత్సాహం ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడే కదా మేము ఇప్పుడే కదా నడిపించేది ప్రభుత్వాన్ని, పరిపాలన నడిపించేది. ఇప్పుడు కొంత ఉంటుంది, కొంచెం అసలు ఎప్పుడు ఇంకొక సంవత్సరం అయిందనుకో పూర్తిగా అయిపోతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన సలహా అనుకోవచ్చు, తీర్పు అనుకోవచ్చు, ఆ యాక్షన్ ఇమీడియట్గా అసెంబ్లీలో ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాడు. అన్నట్టుగానే వర్గీకరణ ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ప్రవేశపెట్టిండు, పూర్తిస్థాయి మద్దతును కూడా పట్టుకున్నాడు. కానీ దాని మీద మాలల్లో ఒక వర్షను, మాదిగలో ఒక వర్షను, ఇక ఉపకులాలతో ఒక వర్షను, ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. సో దీంట్లో గజ్జలకాంతం అభిప్రాయం ఏంటి? 70 ఏళ్ళ నుంచి మాదిగలు రిజర్వేషన్లు వచ్చినప్పటి నుండి ఈ రాష్ట్రంలో మాదిగ ఉపకులాలు, సేమ్ టైం బీసీలు అందరూ కూడా నష్టం జరిగింది. దీంట్లో సందేహం లేదు. ఎవరు అన్నా అనకున్నా, ఒప్పుకోకున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, ఎస్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, రెడ్లకు కానీ, బ్రాహ్మణులకు కానీ, మైనార్టీలకు కానీ, అన్ని కులాలకు కూడా ఇక్కడ రాష్ట్రంలో మాదిగ ఉపకులాలకు నష్టం జరిగిందనే విషయం క్లారిటీగా తెలుస్తుంది. ఈయనలో వర్గీకరణ ఈరటి విషయం కాదు. అది 75 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు పుట్టినప్పటి నుండి ఈ మాదిగ ఉపకులాలకు నష్టం జరిగిందనే విషయం క్లారిటీ ఉంది. సేమ్ టైం బీసీలందరికీ కూడా నష్టం జరిగింది. ఒకటి, వర్గీకరణ కోసం 30 ఏళ్ళ పోరాటం. 30 ఏళ్ళు మాదిగ ఉపకులాలని రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు, పోరాటాలు చేశాయి. ఎంతోమంది బలిదానాలు అయ్యారు, చనిపోయారు, ఎంతోమంది త్యాగాలు చేశారు, ఎంతోమంది శ్రమించారు. మందకృష్ణ గారు దానికి నాయకత్వం వహించారు. ఇది వాస్తవం. రెండో విషయానికి వస్తే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈయనలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ ఏ విధంగా చేసిండు, అక్కడ కమిషన్ వేసిండప్పుడు ఆ కమిషన్ దగ్గర నుంచి రిపోర్ట్, అప్పుడున్నటువంటి రిపోర్ట్లు, చంద్రబాబు గారు ఎట్లా వర్గీకరణ చేసిండని దాని రిపోర్టు, అంతకుముందు ఉన్నటువంటి కమిషన్ల రిపోర్టు, తర్వాత ఇప్పుడు మధ్యలో కమిషన్లు ఇచ్చిన రిపోర్టు, మా ముఖ్యమంత్రి గారు ఒక కమిషన్ ఇచ్చాడు, తర్వాత మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దానికి చైర్మన్గా పెట్టాడు, మళ్ళీ సపరేట్ ఒక కమిషన్ వేశాడు. ఇవన్నిటి మీద కూడా అన్ని వివరాలు తెలుసుకొని, అదేవిధంగా అంటే మాదిగలు ఎంత జనాభా ఉంది, మాలలు ఎంత ఉన్నారు, వాళ్ళ ఉపకులాలు ఎంత, మాదిగల ఉపకులాలు ఎంత, మాలల ఉపకులాలు ఎంత, మొత్తం ఉపకులం ఎంత జనాభా ఉంది, మాదిగల జనాభా ఎంత, మాలల జనాభా ఎంత అని మొత్తం సర్వే చేసి తీసుకుని వచ్చిన తర్వాత, కమిషన్ రిపోర్టు తీసుకున్న తర్వాత అన్నీ మళ్ళీ క్యాబినెట్లో చర్చించి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మా శ్రీధరబాబు గారు, మా ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో చర్చించి, మా భట్టి విక్రమార్క గారు వాళ్ళందరితో చర్చించిన తర్వాత వర్గీకరణ నిర్ణయం తీసుకున్నారు. ఇది వర్గీకరణ చేయడంతో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు 50 నుంచి 60 లక్షల మందికి వెలుగునిచ్చాడు. దళిత జాతికి వెలుగునిచ్చాడు ఆ మహానుభావుడు ముఖ్యమంత్రి గారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా మీ మీడియా ద్వారా చెప్తారు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యావత్ దళిత జాతి అంతా ఆయనకు రుణపడి ఉంటుంది, జీవితకాలం అంతా రుణపడి ఉంటుంది. మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి యావత్ జాతి పక్షాన. ఎందుకంటే ఆయన మరో దేవునిలాగా దిగొచ్చి ఈ జాతికి అండగా ఉన్నాడు, వర్గీకరణ చేశాడు, ఈ జాతికి వెలుగునిచ్చాడు. అటువంటి మహానుభావుడే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 30 ఏళ్ళు పోరాటం చేసిన మందకృష్ణ మాదిగా 11% మాకు వాటర్ రావాలి, 32 లక్షలకు పైగా మాదిగలు ఉన్నాం, సో
15 లక్షల మంది ఉన్నటువంటి మాలలకు 5% మెట్లు ఇస్తారు, 32 లక్షలకు పైగా ఉన్న మాకు 9% మెట్లు ఇస్తారు, మా వాటా మాకు కావాలి మాదిగలకు అనేది ఆయన కొట్లాట. ఒకటి గుర్తుపెట్టుకో, వర్గీకరణ కన్నా ముందే మందకృష్ణ గారితోని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దామోదర్ నరసింహ గారు మా అన్నగారు మంత్రి గారు, దామోదర్ నరసింహన్న మా మంత్రి గారితో 2 రోజులు మా మంత్రి గారు దామోదర్ నరసింహన్న ఇంట్లో మందకృష్ణ గారు ఉన్నారు. దాని మీద పూర్తి స్థాయిలో మంత్రి గారు మా దామోదర్ నరసింహన్న గారితో చర్చించాడు. అన్ని వివరాలు ఆయన ఇచ్చాడు. కరెక్టే అన్న, మంచి పని చేశాడు, ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకున్నాడని మందకృష్ణ గారు కూడా అన్నారు. ఎవరు? మా దామోదర్ నరసింహన్న మంత్రి గారితో. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు 45 నిమిషాలు మాట్లాడాడు. ఓకే సార్, మీకు రుణపడి ఉంటాం, మంచి నిర్ణయం, 9% ఇస్తున్నాడు, మంచి నిర్ణయం, మా జనాభా ప్రాతిపదికన ఇస్తున్నాడు లోపల చెప్పిండు. మళ్ళీ బయటికి వచ్చి 11% ఇవ్వబోతురంటే ఏమన్నట్టే ఇది? ఏం పద్ధతి? ఇప్పుడు మన జనాభా ప్రాతిపదికన యావత్తు జాతి సంతోషపడేటట్టు, ఉపకులాలు సంతోషపడేటట్టు ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని నీకు కూడా ఇప్పిండు, నువ్వు కూడా ఓకే అన్నాడు, మందకృష్ణ గారు కూడా ఓకే అన్నాడు. ఇప్పుడు మందకృష్ణ అబద్ధం చెప్తుండా? ఓకే అన్నాడు, చెప్తున్నా కదా, దానికి సాక్ష్యం చెప్తున్నా కదా. దానికి 2 రోజుల ముందే కదా మా దామోదర్ నరసింహన్న గారు హెల్త్ మినిస్టర్ గారు వారి ఇంట్లో కూర్చున్నాడు కదా, ఆయనతో మాట్లాడి 2 రోజులు దీని మీద చర్చ పెట్టాడు. మా ముఖ్యమంత్రి గారు 45 నిమిషాలు మాట్లాడిన మందకృష్ణ గారితో అన్ని వివరించాడు. జనాభా గింతుంది, గిత్తుంది, నేనేం తీసుకుంటాను, ప్రభుత్వం కమిషన్ల రిపోర్ట్ తీసుకున్నాం, సర్వే రిపోర్ట్లు తీసుకున్నాం, మా కమిషన్ రిపోర్ట్ కూడా తీసుకున్నాము, మీకు 9% వస్తుంది, 5% మాల ఉపకులాలకు పోతుంది, 1% ఉపకులాలకు ఇస్తున్నాము అంటే మంచి పని చేస్తున్నారని చెప్పాడు లోపల. మళ్ళీ బయట ఎవరు మెచ్చుకోవాలని, మరి బీజేపీ వాళ్ళను తృప్తిపరచాలని మాట్లాడుతున్నాడా, మళ్ళీ మాదిగలకు మళ్ళీ ఇంకేదన్నా మాదిగలను చేయాలని మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. కానీ ఆయన నాయకుడు, ఆయన నాయకత్వం వహించినాడు 30 ఏళ్ళ నుంచి. ఆయనకు మేము కూడా కృతజ్ఞత తెలుపుతున్నాం, ఆయనకు కూడా రుణపడి ఉంటారు జాతి మొత్తం. కానీ ఈ విషయం తప్పుడు ప్రచారం చేయకూడదు అని అంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా మందకృష్ణ అన్నకు. ఎందుకంటే ఇది పద్ధతి కాదు. నువ్వు ఆల్రెడీ నీకు ఇన్ఫర్మేషన్ ఉంది కదా, నీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే వేరు సంగతి. నీకు దామోదర్ నరసింహ గారు హెల్త్ మినిస్టర్ గారు ఇంట్లోనే కూర్చున్నావు కదా, నువ్వు మాట్లాడినావు కదా. తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా 45 నిమిషాలు కృష్ణన్నతో మాట్లాడిండు కదా. మాట్లాడినాకనే అన్నిటి తర్వాతనే చర్చ పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నాడు కదా. మందకృష్ణ గారితో కాదు, చాలామంది ప్రొఫెసర్లతో మాట్లాడు మా ముఖ్యమంత్రి గారు, దళిత అందరు ప్రొఫెసర్లతో మాట్లాడాడు, ఇంటలెక్చువల్స్తో మాట్లాడాడు, మాదిగ ప్రతినిధులతో మాట్లాడాడు, మాల ప్రతినిధులతో మాట్లాడాడు, మాదిగ ఉపకులాలతో మాట్లాడాడు, అందరితో మాట్లాడు, ఒకరితో కాదు, యావత్ జాతి అన్ని రాష్ట్రంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి అందరు నాయకులతో పూర్తి స్థాయిలో చర్చించి ఇగో ఇట్లా ఇస్తున్నామని చెప్పినాక వాళ్ళందరూ ఓకే రైట్ చెయ్యండి అన్న తర్వాతనే నిర్ణయం తీసుకున్నాడు. అంత మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉన్నాము, ఆయన కృతజ్ఞత తెలపాలి, విజయోత్సవ సభ పెట్టాలి. మనము కలిసిండా గజ్జలకాంత ముఖ్యమంత్రిని ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత కలుస్తారన్నా. ఆ లోపట్నే మాకు చిన్న ఇన్సిడెంట్, అంటే మాకు దగ్గర బంధువులు చనిపోయిండ్రు కాబట్టి నేను కలవలేకపోయినా. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత నేను కలుస్తా అని ఇక నిన్న అంటే ఢిల్లీ పోయిండు, ఢిల్లీ నుంచి మళ్ళీ కేరళ పోయిండు. ఈరోజు అంటే రేపటి తర్వాత మంగళవారం నాడు దాదాపు ఒక 1000-2000 రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్లు, మేధావులు, తర్వాత విద్యార్థులు అందరితోని నేను మంగళవారం నాడు కలుస్తున్నా. మంగళవారం నాడు ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తాం. యావత్ తెలంగాణ జాతి కూడా ఆయనకు రుణపడి ఉంటుంది. ఎందుకంటే బీసీలకు కులగణన చేస్తున్నాడు, తర్వాత 42% రిజర్వేషన్లు అమలు చేసినందుకు, వర్గీకరణ చేసినందుకు మేము మంగళవారం నాడు కలిసి ఆయన కృతజ్ఞత తెలియజేస్తాం. తెలంగాణ యావత్ జాతి ఆయనకు రుణపడి ఉంటుంది. అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు 70 ఏళ్ళ తర్వాత. అంత పెద్ద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత నిర్ణయాలు తీసుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి యావత్ తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఆయనకు అండగా ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు, ప్రభుత్వానికి కూడా అండగా ఉంటారు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజల ఆమోదం మా ముఖ్యమంత్రి గారికే ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా మాట ఇచ్చింది ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు. ఇప్పుడు మీరేం చెప్తారు? ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో తప్పుపడుతున్న మాల, మాదిగ, ఉపకులాల వాళ్ళు ఎవరైతున్నారో
వాళ్ళకి మీరు ఏం చెప్తారు చివరిగా వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? మన సోదరులకు చెప్పేది ఉంటుంది, వాళ్ళకి కూడా తెలిసే పాపం 70 ఏళ్ళ నుంచి వెళ్ళి రిజర్వేషన్ వచ్చినప్పటి నుండి మేమే లబ్ధి పొందినాం, వాళ్ళకు నష్టం జరిగింది మా దగ్గర అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. మరి వాళ్ళు ఏ ధర్నాలు చేసినా మతిస్థిమితం లేకుండా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే 70 సంవత్సరం నుంచి అన్నదమ్ముల వాటలు వాళ్ళే అనుభవించారు, అయినా కూడా ఊరుకున్నాము. దాని గురించి డిస్కషనే వద్దు. ఎందుకంటే దాని గురించి వాళ్ళు ధర్నాలు చేసినా ఏది చేసినా అది రాజ్యాంగపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగపరంగా ఎవరి వాట వాళ్ళకు వచ్చింది. మా వాట, ఈ వాట కోసం వీళ్ళు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలంతా కొట్లాడారు, ఉపకులాలు కొట్లాడాయి. మీరు మీ వాట తీసుకున్నారు, వాళ్ళు వాళ్ళ వాట తీసుకున్నారు. కాబట్టి మీకెందుకు ఇబ్బంది? ధర్నా ఎందుకు? నాకు అర్థం కాలే. ధర్నాలు ఎందుకు? రస్తారోకులు ఏంది? 70 ఏళ్ళ నుంచి వెళ్ళి మొత్తం అనుభవించారు మీరు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సామాజిక వర్గాలన్నింటి కూడా నష్టం జరిగింది కదా. ఒక సామాజిక వర్గం బెనిఫిట్ అయితే ఇంకా సామాజిక వర్గాలకు నష్టం జరిగినాయి కదా. అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అట్లా పద్ధతి కాదండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకున్నాక ఏ ధర్నాలు ఏ రస్తారోకోలు చేసినా అది అయ్యేది ఉండదు, పోయేది ఉండదు. అవిటి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. యావత్ తెలంగాణ దళిత జాతి అందరూ కూడా ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి యావత్ జాతి మొత్తం సంతోషంగా ఉంది. ఇది సంతోషంగా ఉన్నది. యావత్ జాతి అంతా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నారు. మాకంత దళిత జాతికి వెలుగునిచ్చినటువంటి మహానుభావుడు ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. బీసీలందరూ కూడా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని మా బీసీ జాతులకు అందరికీ కూడా 42% రిజర్వేషన్లు ఇచ్చిందని సంతోషపడుతున్నారు. ప్రతి సామాజిక వర్గం అంతా కూడా సంతోషంగా ఉంది. ఇవాళ రెండో విషయానికి వస్తే స్కీమ్ల విషయం ఖచ్చితంగా అమలు చేస్తారు. ఖచ్చితంగా రైతు బంధు కూడా అమలవుతుంది, రైతు భరోసా అమలవుతుంది. అన్ని రకాలు కూడా ఈ సంవత్సరంలో ఇంకొక సంవత్సరంలో మొత్తం అనుకున్నట్టు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుతాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద గజ్జలకాంతం క్లియర్ చెప్తా ఉన్నాడు. సో అటు కేటీఆర్ విషయంలో కావచ్చు, ఇటు హరీష్ రావు విషయంలో కావచ్చు, కేసీఆర్ విషయంలో కావచ్చు. సో ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ నుంచి ఒక రూట్ మ్యాప్ని ఇక ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు వేసిందని చెప్పుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉండాలంటూ చెప్తా ఉన్నాడు. సో చూద్దాం మరి ఏం జరగబోతుంది. మాదిగా ఉపకులాల్లో అసంతృప్తి ఉన్న నాయకులు కన్వే చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మరి దీన్ని సహకరించాలి, దీని ఉద్యమాల్ని పోరాటాన్ని ఆపాలి, దీంతో పెద్దగా వచ్చేదేలని చెప్తా ఉన్నారు. కాబట్టి మరి ఉద్యమాల్ని పోరాటాన్ని ఆపుతారా లేకపోతే దాన్ని మరింత ఉధృతం చేస్తారో చూద్దాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.